మిత్రులారా, ఉద్యమాభినందనాలు. మన రమేష్ మిగతా విషయాలు చెప్పాడు. కొంతమంది వక్తల్ని ఇన్వైట్ చేసి ప్రముఖ పాత్రికేయులు కె శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి. మెల్లయ్య నాయక్, చైర్మన్, తెలంగాణ ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. కె సీతారామారావు, మాజీ వీసీ, అంబేద్కర్ యూనివర్సిటీ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. అన్వర్ ఖాన్, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ, వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎండి రియాజ్, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ కమిటీ, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. స్కై బాబా గారు, ముస్లిం థింకర్స్ ఫోరం, వెల్కమ్. జంగా రాఘవరెడ్డి, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజలు పెరగకందారుల సమాఖ్య, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సుంకేట అన్వేష్ రెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒబేదుల్లా కొత్వాల్, తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. దేవి ప్రసాద్ గారు, మాజీ అధ్యక్షులు, టీఎన్జిఓ, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సల్లె రవిగౌడ్, మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర తల్లుగీత కార్పొరేషన్, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సోయం చిన్నన్న, గోండ్వానా ఆదివాసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మేడం ఆత్రం సుగుణ గారు, ఆదివాసీ నాయకురాలు, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. క్రాంతి చైతన్య, సిడిఆర్ఓ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గుప్పిడి వెంకటేశ్వర్లు, తుడుందెబ్బ, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అంబటి నాగయ్య గారు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, మాజీ మీడియా అధ్యక్షులు, మీడియా అకాడమీ అధ్యక్షులు అల్లం నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శాంతి చర్చల్ని ఇవాళ ప్రతిపాదిస్తున్న జస్టిస్ చంద్రకుమార్ గారు వేదిక మీదకి రావాలి. జస్టిస్ చంద్రకుమార్ గారు, ప్రజా గాయకురాలు విమలక్కను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సభను మన సభకు అధ్యక్షత వహించవలసిందిగా హరగోపాల్ గారిని కోరుతున్నాను. హరగోపాల్ గారు. మొదలు హరగోపాల్ సార్ అధ్యక్షత వహిస్తారు. దానికంటే ముందు మన రాజ్యాంగం యొక్క పీఠికని గోపీనాథ్ గారు చదివి వినిపిస్తారు. మన అందరం కూడా లేచి నిలబడి దాన్ని చదువుతారు.